నేను కావాలని చేయలేదు. నాకు ఊపిరున్నంత వరకు మీ ఇద్దరి విషయంలో అలా చెయ్యను కూడా. రాత్రి జరిగిన గొడవకి దాక్షాయణి ఆకలిగా లేదు అనేసరికి నాకు కూడా తినాలనిపించలేదన్నయ్య. నా గురించి నీకు తెలీదా అన్నయ్య? నేను కావాలనే తలుపు వేయలేదు. ఏదో గాలికి పడి ఉంటుంది. అవునవును, గాలి వల్లే డోర్ పడుంటుంది. పాడు గాలి ఎంత పనిచేసిందో. ఆ గాలికి ఏం మాయరోగమో నా మరిది గదిని ఆవహించి అనుబంధాల మధ్యనే అపార్థాలు పెంచాలని చూస్తుంది. పాడు గాలి. శంకర్, ఇలాంటి గాలులు ఎన్ని వీచినా ఇలాంటి చిన్న చిన్న అపార్థాలు కలిగించగలవేమో కానీ మన మధ్యలో అనార్థాలు మాత్రం సృష్టించలేవు. అవును శంకర్, కనురెప్పపాట్లో కలిగే అపోహ నిజాన్ని కమ్మేసి మనసును బాధ పెడుతుంది. నిజం తెలిసాక ఆ బాధ పోవాలనే అలా అన్నాను. నీ భార్య అంటే నీకెంతిష్టమో చెప్పడానికే అలా అన్నాను. అయినా నీ భార్య అంటే నీకెంతిష్టం కాకపోతే నువ్వు అలా మాట్లాడుంటావు చెప్పు? భార్యాభర్తల బంధం చాలా గొప్పది శంకర్. ఒకరి మాటని మరొకరు గౌరవించుకోవాలి. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవాలి. రెండు శరీరాలు ఒకే మనసై మెలగాలి. లేదంటే ఆ బంధానికే అర్థం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా నీ మాటలతో ఈ కుటుంబాన్ని మార్చేస్తున్నావు సీత. నాకు అవకాశం దొరకాలి, అప్పుడు నీ సంగతి చెప్తా. శంకర్, నీ భార్య మీద ప్రేమతో మీ అన్నయ్యకి నీ మనసులో మాట చెప్పావు. అదే నువ్వు మీ అన్నయ్య బాధపడతారని నీ భార్య మనసు బాధ పెట్టుంటే నేను ఖచ్చితంగా ఫీల్ అయ్యి ఉండేదాన్ని. దాక్షాయిని నీ మీద ప్రేమతో నీ భార్యగా మన ఇంట్లో అడుగుపెట్టింది. భర్తగా నువ్వు తన గురించి ఆలోచించటం, తనని సంతోష పెట్టాలనుకోవడం చాలా గొప్ప విషయం. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి దాక్షాయిని. నీ వల్ల శంకర్ సొంతంగా ఆలోచించుకోగలుగుతున్నాడు, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు. భార్యగా భర్తను అలా చూసుకోవడం నీ ధర్మం. అలాగే కోడలిగా ఈ ఇంటి విలువ కాపాడడం కూడా నీ కర్తవ్యమే. అప్పుడే గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకుంటావు. శంకర్, బయలుదేరదాం. సీత, మేము వెళ్ళొస్తాం. అలాగేనండి. దాక్షాయణి, వెళ్ళొస్తాను. అలాగేనండి.
శంకర్, చెప్పులేసుకోరా. ఆ చెప్పుకు ముళ్ళు గుచ్చుకొని నాకు గాయం చేసింది అన్నయ్య. అరే నాని, ఆవేశంలో అన్న మాట, కనపడకుండా కాలిగుచ్చుకున్న ముళ్ళు రెండూ ఒకటే. కాకపోతే ముళ్ళు చేసిన గాయం కాసేపటికి తగ్గిపోతుంది, కానీ మాటలతో మనసుకయ్యే గాయం మాత్రం తగ్గటానికి సమయం పడుతుంది. అది తగ్గటానికి ఒకరోజు పట్టచ్చు, నెల రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు జన్మంతా తగ్గకపోవచ్చు. అందుకనే చూసుకుని అడుగు వేయాలి, ఆలోచించి మాట్లాడాలి. అడుగు వెనక్కి తీసుకొచ్చేమో కానీ మాటని వెనక్కి తీసుకోవటం కష్టంరా. అన్నయ్య, నువ్వు అన్నట్టు వదినన్న మాటల్ని వెనక్కి తీసుకోలేవు. నాని మాట్లాడిన మాటలు శంకర్ అన్నయ్య గుండెల్లో గుచ్చుకుని ఆయన మనసుని గాయం చేశాయి. కానీ వాడు మాట చేరడానికి కారణం మాత్రం నేనే అన్నయ్య. నేను కూడా భోజనానికి వచ్చుంటే ఈ గొడవ ఇది జరిగేది కాదు, ఈ సమస్య వచ్చేది కాదు. నాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అన్నయ్య. శంకర్ అన్నయ్యని ఈ విషయం మనసులో పెట్టుకోవద్దని నువ్వైనా నచ్చ చెప్పన్నయ్య. కొన్ని బాధలు క్షమాపణ చెప్తే తగ్గవు, కొన్ని సమస్యలు నచ్చ చెప్తే తీరవు, కొన్ని గాయాలు కాలంతో తప్ప మానవు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడితే క్షమాపణ చెప్పే అవసరమే ఉండదు, నచ్చ చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా రాదు. చూసావా సీత, అన్నదమ్ముల మధ్య కలకలం మొదలైనట్టే. ఈ సంబంధాలు అల్లకల్లోలం అవ్వడానికి ఎంతో టైం పట్టదు. శ్రావణ్, నాని, ఇప్పుడు ఏమైందని మీరిద్దరు చిన్నపిల్లల కన్నులు పెట్టుకుంటున్నారు? మేం పుట్టి బుద్ధెరగ్గానే మా అన్నదమ్ముల మధ్య ఇలా ఎప్పుడు జరగలేదు వదిన. మా శంకర్ అన్నయ్య ఎవరి మీద ఆవేశం చూపించాడేమో గాని మేమిద్దరం తెలుసో తెలియక తప్పు చేసినా అది గుండెల్లో దాచుకుని అభిమానమే చూపించాడు తప్ప ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు వదిన. అవును వదిన, ఇంతవరకు మాకు మా అమ్మ ఎప్పుడు గుర్తుకు రాలేదు. అన్నయ్యలిద్దరూ
మా ఇద్దరిని అలా చూశారు. మొదటిసారి మాకు మా అమ్మ గుర్తొస్తుంది వదిన. శ్రవణ్, బాధపడకండి. మీకు మీ అమ్మ లేకపోతేనే ఆ తల్లి స్థానంలో నేనున్నాను కదా. నాని, ఊరుకో, ఏడవకో, ఊరుకో. చూడండి, ఈ సమస్యలేవీ శాశ్వతం కాదు. మీరిద్దరూ కొంచెం ఓర్పు వహించండి. మళ్ళీ శంకరన్నయ్య మాతో మాట్లాడతాడు వదినా? మేము నలుగురం ఎప్పటిలాగే కలుసుంటామా? నాకెందుకు భయంగా ఉంది వదినా. నాని, త్వరలోనే అన్ని సర్దుకొని మీరందరూ కలిసిపోతారు. సముద్రపు అలలు ఆటుపోట్ల వల్ల దూరంగా ఉన్న తీరాన్ని ఎంత వేగంగా తాకుతాయో అంతే వేగంగా తిరిగి సముద్రంలో కలిసిపోతాయి. మీ అన్నదమ్ముల ప్రేమ కూడా అలాంటిదే. ఎన్ని ఆటుపోట్లొచ్చినా తిరిగి కలిసిపోతారు. మీ మధ్య ఉన్న ప్రేమల్ని తగ్గించడం, సంబంధాల్ని చెడగొట్టడం ఈ సృష్టిలో ఎవ్వరి వల్ల కాదు. నాని, అవన్నీ మనసులో పెట్టుకోకండి. తన కోపం కొవ్వొత్తు లాంటిది. వెలుగుతున్నంతసేపే ఉంటుంది, కరిగితే కనపడదు. మీరు ప్రశాంతంగా ఉండండి. సరే, లోపలికి పదండి. రా రా నాని, రా శ్రవణ్, రా. ఏంటి, కొట్టకుండా ఆగిపోయానేంటా అని చూస్తున్నావా? నువ్వు నన్ను కొట్టలేవు సీత. ఎందుకంటే నీ ఓటమి ఖాయమైందని కన్ఫర్మ్ చేసుకుని చెంపదెబ్బ కొట్టినా ఉపయోగం లేదని ఆగిపోయింటావు. నీ చిన్న పిల్లల చేష్టలకు చెంపదెబ్బ కరెక్ట్ కాదని ఆగిపోయాను. గెలిచేవాళ్ళు లక్ష్యాన్ని మాత్రమే చూస్తారు, ఓడిపోయేవాళ్ళు కారణాలు వెతుక్కుంటారు. ఇంత మాత్రానికే నీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయిందనుకుంటున్నావా? అన్నదమ్ముల మధ్య అపార్థాలు మొదలయ్యాయి కదా, నా సక్సెస్కి అదే తొలిమెట్టు. అపార్థాలు మాత్రమే వచ్చాయి, గొడవలు జరగలేదు. గొడవలకి అపార్థాలే పునాది. నేనుండగా అనుబంధాలతో పునాది వేసి పేర్చిన ఈ ఇంటి ఇటుకను కూడా నువ్వు కదపలేవు. అయితే ముందు నిన్నే ఈ ఇంటి నుంచి దూరం చేస్తా. నేను కదపలేను అన్న ఈ ఇంటి ఇటుకను ఒక్కొక్కటిగా పడగొడతాను. తిరిగి ఆ ఇటుకలతోనే అన్నదమ్ముల సంబంధాల మధ్య 4 గోడలు కడతాను. మా ముఖం మీద నువ్వు డోర్ వేసి శంకర్ మీద నెట్టినంత తేలిక కాదు ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న సంబంధం చెడగొట్టడం అంటే. నా పెళ్లి ఆపడానికి, ఈ కుటుంబాన్ని కాపాడడానికి నువ్వు పడినంత కష్టం కూడా కాదు. నువ్వు చాటుగా నాటకాలాడి ఈ ఇంటికి చేటు చేయాలని చూస్తే నేను సూటిగా నీకు ఎదురొచ్చి ధీటుగా సమాధానం ఇస్తాను. ఈ దాక్షాయిని ఎదుర్కోవడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఈ సీతని ఇంటి నుంచి పంపడం, రామరాజు గారి కుటుంబం వైపు చెడు దృష్టితో చూడటం నీ వల్ల కాదు. చూద్దామా? సరే, చూద్దాం.
నన్ను క్షమించన్నయ్య. నాని విషయంలో నా ప్రవర్తన నీ మనసును బాధ పెట్టుండొచ్చు, కానీ వాడన్న మాటలు నా మనసును చాలా గాయపరిచాయి అన్నయ్య. అందుకే నేను నానితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. నీ ఆవేదనలో అర్థం ఉంది శంకర్. నాని నీకు ఎదురు తిరగటం, దాక్షాయణి గురించి అలా మాట్లాడటం ముమ్మాటికి తప్పే. చూడు శంకర్, బిడ్డ తప్పు చేస్తే సర్ది చెప్పాలి, తప్పు సరిదిద్దాలి, కానీ ఆవేశపడకూడదు. నానికి మాత్రం ఎవరున్నారా, మనం తప్ప. నీకు గుర్తుందా శంకర్, చిన్నప్పుడు ఒకసారి మాస్టర్ అనవసరంగా కొట్టాడని నాని ఆ టీచర్కి ఎదురు తిరిగాడు. అది తప్పని నేను వాడి మీదకి చెయ్యెత్తితే నువ్వేమన్నావు? చిన్నపిల్లడన్నయ్య, తెలియక చేశాడు, అర్థమయ్యేలా చెప్పు అని నన్ను కొట్టకుండా వారించావు. నానిది ఇప్పటికి కూడా చిన్నపిల్లడు మనస్తత్వం రా. నీ మనసు గాయపరచాలని అలా మాట్లాడలేదు. శ్రవణ బాధను అర్థం చేసుకోమని నీకెలా చెప్పాలో తెలియక అలా మాట్లాడాడు. ఇంతవరకు మన అన్నదమ్ముల మధ్యన ఎలాంటి అపార్థాలు లేవు కాబట్టి కొత్తగా నీ జీవితంలోకి వచ్చిన దాక్షాయణి మీద నింద వేశాడు. కానీ ఆ విషయం దాక్షాయణి అర్థం చేసుకోలేకపోతే సమస్యలు వస్తాయి కదన్నయ్య. ఆ విషయం వాడు తెలుసుకొని మాట్లాడాలి కదా. నాని మనస్తత్వం ఏంటో నువ్వు అర్థం చేసుకుంటే చాలు కదా శంకర్. నువ్వు నీ భార్యకి నచ్చ చెప్పి సమస్యలు రాకుండా చూడొచ్చు. నాని అలా ప్రవర్తించడానికి నేను కూడా కారణం శంకర్. శ్రవణ్ తప్పు చేశాడు కాబట్టి నేను కొట్టాను. నానికి తప్పేదో ఉప్పేదో తెలుసుకునేంత వయసు ఇంకా రాలేదు. ఒక ఆడపిల్ల కోసం మనమెందుకు గొడవ పడాలని ఆలోచించాడే తప్ప దాని వెనుకున్న కారణం వాడు అర్థం చేసుకోలేదు. వాడికి శ్రవణ్ బాధ మాత్రమే అర్థమైంది. నాని అంతవరకు మాత్రమే ఆలోచించగలిగాడు. అందుకే ఆవేశంగా ప్రవర్తించాడు. అంతే తప్ప నీ తమ్ముడికి నిన్ను బాధ పెట్టాలనే ఆలోచన లేదురా. నానికంటే నువ్వు పెద్దవాడివి, అన్నీ అర్థం చేసుకునే మనసున్నవాడివి. వీలైనంత త్వరగా నువ్వు విషయాన్ని మనసులోంచి తీసేసి జరిగింది మర్చిపోరా. లేదంటే దూరాలు పెరుగుతాయి. ఎవరి వల్ల మన అన్నదమ్ముల మధ్య అపార్థాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూర్చుని మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకుంటామని మనం ప్రమాణం చేశాం. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే నానితో ప్రేమగా మాట్లాడరా, అన్నీ సర్దుకుంటాయి. సరే అన్నయ్య, పద. నువ్వు చెప్పేది కూడా నిజమే సీత. నువ్వుండగా నేను అనుకున్నది సాధించలేను. ముందు నా టార్గెట్ రామరాజు కాదు, నువ్వే. నిన్ను బయటికి పంపించగానే నా గేమ్ని మొదలు పెడతాను. చిన్నదినా, సారీ వదినా, నీ గురించి నేను అలా మాట్లాడుండకూడదు.
నన్ను క్షమించు. నాని ఆవేశానికి అసలు కారణం నేను. మా ఇద్దరిని క్షమించొద్దునా. మా శంకరన్నయ్య జరిగిన నిజమేంటో తెలుసుకోకుండా అనవసరంగా శ్రవణన్నయ్య మీద నిందలు వేస్తున్నాడన్న కోపంతో నిన్ను కారణం చేసి మాటలు అన్నానే తప్ప నిజంగా నా మనసులో నీ మీద ఏ ఉద్దేశం లేదొదినా. దయచేసి అర్థం చేసుకోదినా. మనసులో ఏమీ పెట్టుకోకు. మమ్మల్ని క్షమించొదినా. ప్లీజ్ వదినా. ప్లీజ్ వదినా. సీతను బయటికి పంపాలన్నా, నేను అనుకున్నది చేయాలి అన్నా నాని అమాయకత్వం నాకు అస్త్రంలా ఉపయోగపడేలా ఉంది. వీళ్ళని దూరం చేసుకోకూడదు.